వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ రకాల పూలతో అలంకరించిన అంబారీ వాహనంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు, హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సులో ప్రవేశించేసిన సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే, ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం, అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో